రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌర్య. పెద్ది కలెక్షన్స్ అసలు ఎలా ఉన్నాయి? 1000 కోట్ల మించి దాటుతుంది అని అంటూ ఉన్నారు. మరి ఎక్స్పెక్టేషన్స్ అనేవి కరెక్ట్ అయినా రీచ్ అయిపోతుందా పెద్ది 1000 కోట్లకి? ఇదైతే మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. సార్ ఎక్స్పెక్టేషన్స్ కి మించి వెళ్తుందని అనుకోవచ్చు, అంటే ఇంచుమించు 1000 కోట్లు అని అంటూ ఉన్నారు. అంటే మనకి పెద్ద బడ్జెటే 350 కోట్లు. సో ఇది 1000 కోట్ల క్లబ్లోకి వెళ్తుంది అని అంటున్నారు. సో 1000 కోట్ల క్లబ్లోకి వెళ్ళే అవకాశం ఉందా? అసలు ఫస్ట్ డే కలెక్షన్లు ఎంత? అలాగే ఫస్ట్ డే టాప్ 5 తెలుగులో టాప్ 5 ఫస్ట్ డే కలెక్ట్ చేసిన సినిమాలు ఏంటి, వాటిలో ఇప్పుడు ఆ 5లోకి ఇది వెళ్ళిందా లేదా, ఈ విషయాల గురించి చూద్దాం. అట్లాగే మిగతా భాషల్లో కలెక్షన్లు ఎలా ఉన్నాయి. ఎప్పుడైనా కూడా పాన్ ఇండియా సినిమా అంటే తెలుగు ఒకటే దాన్ని మొయ్యలేదు. ఖచ్చితంగా వేరే భాషలలో కలెక్షన్లు బాగుంటేనే పాన్ ఇండియా సినిమా రేంజ్కి సినిమా వెళ్తుంది. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడూ లేనట్టుగా రామ్ చరణ్ సినిమాని చాలా పెద్ద స్థాయిలో తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. ఇటు ముంబైలో, భోపాల్లో, ఢిల్లీలో, ఇక్కడంతా కూడా వీళ్ళు దీని ప్రమోషన్కి రకరకాల కార్యక్రమాలు చేశారు. తర్వాత మోడీ హెల్ప్ కూడా తీసుకున్నారు. బీజేపీ వాళ్ళు కూడా దీన్ని షేర్ చేశారు. సో ఇవన్నీ జరిగాయి. ఇంత స్థాయిలో బడ్జ్ అయితే క్రియేట్ అయింది. సో బడ్జెట్కి తగినట్టు కలెక్షన్లు ఉన్నాయా లేదా, ఈరోజు రేపు ఎలా ఉండే అవకాశం ఉంది, ఈ విషయాలను చూద్దాం. సో ఇది నిన్న 12,412 షోలు పడ్డాయి మొత్తం. ఫస్ట్ డే అంటే డే 0 అంటారు, ప్రీమియర్ షోలు వేసిన దాన్ని. డే 0లో నెట్ కలెక్షన్లు 18,50,000 18,50,00,000 వచ్చింది. ఇది నిజానికి రికార్డ్ అనమాట. అంటే ప్రీమియర్ షోలో ఇంత డబ్బులు కలెక్ట్ చేయడం అనేది ఖచ్చితంగా రికార్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కొక్క టికెట్ 600 పైన పెట్టారు, ఇక్కడ పెంచారు, అక్కడ పెంచారు. సో విపరీతమైన థియేటర్లలో కూడా వేశారు. ఇంతకుముందు ప్రీమియర్ అంటే పిటికెట్ థియేటర్లో వేసేవాడు. ఇవాళ అటు కాకుండా ప్రీమియర్ కూడా విపరీతంగా షోలు పడ్డాయి. అలాగే దీనికి ఓవర్సీస్లో కూడా మంచి బడ్జెట్ వచ్చింది. సో ఓవరాల్గా నెట్ కలెక్షన్లు ప్రీమియర్ షోలు మాత్రమే 18,50,00,000. అట్లాగే డే 1 అంటే నిన్న కలెక్షన్లు నెట్ 51 కోట్లు. అంటే మొత్తంగా ఇండియా నెట్ 69,50,00,000 వచ్చింది. అది కాకుండా వరల్డ్ వైడ్ నెట్ ఒక 15 crores వచ్చింది. ఓవరాల్గా అరౌండ్ 75 crores నెట్ వచ్చింది అనమాట. అంటే మన రికార్డులు గ్రాస్లో ఉన్నాయి కాబట్టి నేను గ్రాస్లో కూడా చెప్తాను. గ్రాస్లో దీని ఓవర్సీస్లో 30 కోట్లు గ్రాస్ చేసింది. ఓవరాల్గా 112,49,00,000 గ్రాస్ చేసింది. ఈ అంటే ప్రీమియర్ ప్లస్ డే 1 కలిపి 112,49,00,000. దీంట్లో మళ్ళీ మనం లాంగ్వేజ్ వైజ్గా చూస్తే తెలుగులో 47 కోట్లు చేసింది. ఇది మళ్ళీ నెట్ చెప్తున్నాను. తెలుగులో 47 కోట్లు. ఆక్యుపెన్సీ రేటు 68% ఉంది. 68% ఈజ్ నాట్ బ్యాడ్. అట్లని ఎక్స్ట్రాడినరీ కూడా కాదు. హౌస్ఫుల్ అన్నారు కానీ ఇప్పుడు మాది కూడా మేము వెళ్ళిన ప్రీమియర్ షోకి హౌస్ఫుల్ ఉంది యాప్లో. అక్కడేమో దాదాపు 70% ఖాళీ ఉంది థియేటర్. సో అట్లా కూడా ఉంటాయన్నమాట. ఆక్యుపెన్సీ రేట్లను కూడా మనం నమ్మడానికి లేదు. బట్ ఇచ్చింది అయితే అఫ్సల్గా ఇచ్చింది 68 ఇచ్చారు. ఇదంతా కూడా నేను sakanilk.com సైట్ నుంచే మాట్లాడుతున్నాను. అట్లాగే హిందీలో మాత్రం చాలా తక్కువ ఉంది, వెరీ స్లో. ఓన్లీ 16% ఆక్యుపెన్సీ రేటు, 3 కోట్ల నెట్ వచ్చింది. ఇక మిగతావైతే అసలు చెప్పాల్సిన పని లేదు. ఒక కేరళలో మాత్రమే 1 crore వచ్చింది, అది కూడా 16% ఉంది. తమిళనాడులో ఓన్లీ 45 లక్షలు, కర్ణాటకలో ఓన్లీ 25 లక్షలు. సో తెలుగే దీన్ని కాపాడాలనేది అర్థమైపోయింది. తెలుగు, ఓవర్సీస్ ఈ 2 మార్కెట్లు తప్ప ఇది పాన్ ఇండియాగా అయితే నిన్నటికైతే రాలేదు. ఏమన్నా ఈరోజు టాక్ వచ్చి మౌత్ టాక్ వచ్చి ఈరోజు రేపు ఏమన్నా వస్తే చెప్పలేం. కానీ ఎందుకంటే తరుణ్ ఆదర్శ్ లాంటి వాళ్ళు దీనికి మంచి రేటింగ్ ఇచ్చారు. 3.5 రేటింగ్ ఇచ్చి సూపర్ అని చెప్పి రాశారు. కాబట్టి రివ్యూలు బాగుండి జనం వెళ్తే చెప్పలేము కనెక్ట్ అయితే. కానీ మామూలుగా ఓపెనింగ్స్ అయితే చాలా ఘోరంగా ఉన్నాయి, హిందీ కానీ మిగతా భాషలు. తెలుగు బాగుంది. ఇక రికార్డులు చూసుకున్నప్పుడు టాప్ 5 ఇప్పటి వరకు ఏంటంటే పుష్ప 2 అండి. 294 కోట్ల గ్రాస్ పుష్ప 2 చేసింది. దట్ ఈజ్ నెంబర్ 1 తెలుగు నుంచి ఫస్ట్ డే కలెక్షన్. అట్లాగే RRR, దాంట్లో ఆల్రెడీ రామ్ చరణ్ ఉన్నాడు, అది 223 కోట్లు చేసింది. ఇక బాహుబలి 2 220 కోట్లు. కల్కి అంటే ఈ 3 6వ ప్లేస్కి వెళ్ళిందండి, 112 కోట్లు. అంటే కల్కి బాహుబలి 220 కోట్లు,
సో త్రిబుల్ ఆర్ 223 కోట్లు గ్రాస్ కాబట్టి 4వ ప్లేస్కి వెళ్ళింది. సో ఆ రకంగా ఇది రికార్డ్ అన్నాం. అంటే టాప్ 5లోకి పెద్ద వెళ్ళిపోయింది ఏది గ్రాస్లో. అయితే నెట్కి వచ్చేసరికి మళ్ళీ ఇవి మారుతాయి, మనం గ్రాసే మాట్లాడుకుందాం కానీ ఇప్పుడే కన్ఫ్యూజ్ అయింది లెక్కల్లో. సో కల్కిని సలార్ని దాటిపోయింది. ఇప్పటికి కూడా పుష్పాని, త్రిబుల్ ఆర్ని, బాహుబలి 2ని క్రాస్ చేయలేదు. సో ఆ రకంగా పెద్ద రికార్డులు అయితే ఒక మేర క్రియేట్ చేసింది కానీ ఆల్రెడీ ఉన్న రికార్డులని తుడిచిపెట్టలేకపోయింది. ఏదేమైనా టాప్ 5 ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్ లో పెద్ద 4వ సినిమాగా చేరింది. అయితే ఈ రోజు రేపు ఎలా ఉంటుందో తెలియదు, ఎందుకంటే మనం చాలా వీడియోలు బయటకు వస్తున్నాయి. అయితే మామూలుగా నెగటివిటీ తక్కువ ఉందని చెప్పచ్చు. ఎందుకంటే చిరంజీవి అంటే మేకర్స్, ఈ సినిమా మేకర్స్ ఆల్రెడీ సైబర్ కంప్లైంట్ ఇచ్చారు. దీని మీద నెగటివ్ ట్రోలింగ్ చేసే వాళ్ళ మీద కేసులు పెట్టాలని. ఆల్రెడీ ఒక గుంటూరు తర్వాత ఒక కేపీహెచ్పికి సంబంధించిన 2 అరెస్ట్ కూడా చేశారు. అంటే పెద్ద ఎత్తున నెగిటివ్ ట్రోలింగ్ చేస్తున్న వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు. అది కేసు పెట్టారు. అంటే ఇక్కడ 2 ఉంది. ఒకటి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే, ఎందుకంటే మామూలుగా నెగిటివ్ రివ్యూ చెప్తే ఇప్పుడు మన ఛానల్లో కూడా వేరే వాళ్ళు నెగిటివ్ రివ్యూలు చెప్పారు, వాళ్ళ మీద ఏం కేసులు పెట్టరు. అట్లా కాకుండా ఒక ప్లాన్డ్గా కోఆర్డినేటెడ్గా పెద్ద ఎత్తున చేయడం అనేది కూడా ఈ మధ్యకాలంలో పెరిగింది ప్రతి సినిమాకి. ఎందుకంటే పొలిటికల్ పార్టీలు ఎంటర్ అయిపోతున్నాయి. పొలిటికల్ పార్టీలకి వాళ్ళకంటూ కొన్ని ఛానల్స్, కొంతమంది స్టాఫ్ ఇవన్నీ ఉంటారు, సోషల్ మీడియా సైన్యం ఉంటుంది. వాళ్ళ రంగంలో దిగేసి కోఆర్డినేటెడ్గా హ్యాష్ ట్యాగులు అంటే పెద్ద ఫ్లాప్ అనే హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి పెద్ద ఎత్తున చేశారనుకో, అట్లాంటి దాన్ని ఆపడానికి వాళ్ళు సైబర్ క్రైమ్ అనేది పెద్ద ఎత్తున చేస్తున్నారు. మామూలుగా ఇండివిజువల్ నేను 600 పెట్టి ప్రీమియర్ షోకి వెళ్ళి వచ్చాను, నాకు చెప్పే అభిప్రాయం కన్జ్యూమర్గా అది బాగాలేదని చెప్పే అభిప్రాయం. ఏదన్నా నేను షర్ట్ కొన్నాను, అది బాగాలేదు, ఈ కంపెనీ వద్దని నేను చెప్పచ్చు, అది మన కన్జ్యూమర్ రైట్. వీళ్ళు అది దాని మీద వెళ్ళలేదు. వీళ్ళు ఏంటంటే ఒక ప్లాన్డ్గా అటాక్, నెగిటివ్ అటాక్ చేసే టీమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీదకి మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి, ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్కి కూడా గొడవలు జరుగుతాయి అన్నమాట. అల్లు అర్జున్ సినిమాలను కూడా అలాగే చేశారు, అందుకని వాళ్ళు వెళ్తున్నారు. అట్లాగే పైరసీకి కూడా వెళ్ళారు. ఇప్పటి అయితే పైరసీ ఇంకా పెట్టలేదు ఈ సినిమా పెద్ద. సో నాకు తెలిసి ఎంత వెళ్ళినా పెట్టేస్తారు, అదేమీ లేదు. ఎందుకంటే వేరే దేశాలు ఎక్కడ కూర్చొని పెట్టేస్తుంటారు, సో అది ఆపలేరు. బట్ ఇమ్మీడియట్గా అయితే ఆపగలిగారు. సో ఏదేమైనా ఇప్పటి వరకు అయితే మంచి కలెక్షన్లు అని చెప్పచ్చు. నాకు తెలిసి ఇది సేఫ్ ప్రాజెక్ట్ అండి. అంటే 220 కోట్లు ప్రీ థియేటర్కి బిజినెస్ అయింది. సో 220 కోట్లు అయిందంటే 500 కోట్ల గ్రాస్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇది 112 కోట్ల గ్రాస్ చేసేసింది కాబట్టి ఇబ్బంది లేదు. సో ఇంకా ఫ్రైడే ఉంది, లాంగ్ వీకెండ్ అంటాం కదా, ఫ్రైడే ఉంది, సాటర్డే ఉంది, సండే ఉంది, 3 రోజులు ఉన్నాయి కాబట్టి 3 రోజుల్లో ఒక 300 కోట్లు వచ్చేస్తుంది. సో సేఫ్ ప్రాజెక్ట్ అవుతుంది, కొన్నోళ్ళకి కూడా పెద్ద లాస్ ఉండదు. ప్రొడ్యూసర్ ఆల్రెడీ సేఫ్ లోనే ఉన్నాడు కాబట్టి ఇది ఏంటంటే దీని బలం ఏంటంటే 350 కోట్లు బడ్జెట్ అనేది ఒక పాన్ ఇండియా సినిమాకి ఇవాళ ఎక్కువ కాదు. కాకపోతే పాన్ ఇండియా సినిమా కలెక్షన్ లేవు దీనికి, అదే సమస్య. మన తెలుగు వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఇది తెలుగు సినిమానా పాన్ ఇండియా సినిమానా అంటే కలెక్షన్ వైజ్ ఆలోచించుకోవాలి. ఇది మనం పాన్ ఇండియా సినిమా నీ బ్రెయిన్ లో అనుకుంటే సరిపోదు కదా. సో పాన్ ఇండియా సినిమా కాకపోతే ఏంటి అనే దానికి కూడా ప్రిపేర్ అయ్యి పెట్టాలి డబ్బులు. ఇప్పుడు అదే సమస్య. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్లను పట్టుకొని పెంచుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు అదే అంటున్నారు, ఆయన రామ్ చరణ్కి 100 కోట్ల రెమ్యునరేషన్ మనం 600 ఇవ్వాలా, ఇదేంటిది, ఎవరో ఫ్రెండ్ చెప్తే 600 ఇచ్చి ప్రీమియర్ షో చూసామంటే అదేంటి 600? ఎందుకంటే మేకింగ్ అంత ఖర్చు పెట్టలే, మేకింగ్ పూర్గా ఉంది. చాలా చోట్ల సెట్లేసి తీసేశారు. పెద్ద అంటే 300 కోట్ల ఇది కనబడట్లేదు స్క్రీన్ మీద. ఎందుకు కనబడదు అంటే రామ్ చరణ్కి 100 కోట్లు పోయింది, ఏఆర్ రెహమాన్కి 20-30 కోట్లు పోయి ఉంటుంది, వీళ్ళకే వెళ్ళిపోయింది 200 కోట్లు ఆర్టిస్టులకి. ఎవడోన్నా తీసుకొచ్చి పెట్టేసి వాళ్ళంతా జూనియర్ ఆర్టిస్ట్ లాగా వాడారు. ఇదంతా కూడా మన మీద పడుతున్నాం, బర్డన్ ప్రేక్షకుల మీద పడుతుంది. సో జనాలు ఆలోచించాల్సింది ఏంటంటే నిజంగా మనం దేనికి బడ్జెట్ పెడుతున్నాము అనేది ఆలోచించకపోతే ఓన్లీ ఫ్యాన్స్ కాపాడే పరిస్థితి ఇవాళ లేదండి. ఒకప్పుడు ఫ్యాన్స్ కాపాడే పరిస్థితి తక్కువ బడ్జెట్ 20 కోట్లు 30 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు
ఫ్యాన్స్ సేవ్ చేసేవాళ్ళు. ఇవాళ ఫ్యాన్స్ ఎన్నిసార్లు చూస్తారు? ఫ్యాన్సే బూతులు తిడతా వీడియోలు పెట్టారు. అవును. బుచ్చిబాబు నాకు దొరికితే అని బండ బూతులు తిడుతున్నారు. అవును. ఎందుకంటే వాళ్ళకి చివరి ఇది కొన్ని నచ్చలేదు, సీన్లు నచ్చలేదు కాబట్టి చాలా తీవ్రంగా ఇది చేస్తున్నారు. ఫ్యాన్స్ కి నచ్చకపోతే రెండోసారి మూడోసారి వాళ్ళు వెళ్ళి చూడలేరు. అవును. వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది కదా, దాన్ని చూడలేరు వాళ్ళు. అవును. తమ హీరోని అలా చూసుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. సో అందువల్ల పాన్ ఇండియా సినిమాలు భవిష్యత్ అనేది, తెలుగులో పాన్ ఇండియా సినిమాల భవిష్యత్ అనేది కష్టం. కొంచెం రిస్కీ అండి. అవును. అంటే పాన్ ఇండియా లైన్ లో అన్ని పోవు కదా. ఆల్రెడీ మనం చూస్తాం ప్రభాస్కే దిక్కులేదు. ప్రభాస్కి బ్రహ్మాండమైన మార్కెట్ ఉంది. ఇతనికి ఏంటంటే రామ్ చరణ్ ఇప్పటి వరకు సోలోగా పాన్ ఇండియా మార్కెట్ లేదు. త్రిబుల్ ఆర్ అనేది ఇతను ఉన్నాడు, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, ప్లస్ రాజమౌళి అకౌంట్ లోకి వెళ్తుంది. సో అందువల్ల ఇది అంటే దీనివల్ల ప్లస్ ఏంటంటే రామ్ చరణ్ మంచి ఆర్టిస్టు, బాగా చేస్తాడు అనేది ఇప్పుడు త్రూఅవుట్ ఇండియా ఫోకస్ అయింది. అవును. దానివల్ల అతనికి మంచి రేపు పొద్దున మంచి స్క్రిప్ట్లు పట్టుకొని మంచి డైరెక్ట్లు అప్రోచ్ అయ్యే అవకాశాలు పాన్ ఇండియా వైజ్ ఉంది. అదొక్కటే ప్లస్. కానీ ఈ సినిమా అయితే పాన్ ఇండియా రేంజ్లోకి అయితే వెళ్ళే అవకాశం లేదు. ఆల్రెడీ మిగతా భాషల్లో లేదు. ఓన్లీ ఓవర్సీస్, తెలుగు ఈ రెండే సేవ్ చేయాలి. అది పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ.